హలో ఫ్రెండ్స్, మన ఇండియాలో వర్క్ చేసే వాళ్ళకి ఏమనిపించిందంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళి అక్కడ జాబ్ చేయాలని ఎక్కువ మంది కనిపించింది అనమాట. ఎందుకంటే ఇక్కడ మళ్ళా ఇండియాలో శాలరీస్ తక్కువ, అదిగాక ట్యాక్స్ అనేది ఎక్కువ కడతాం కాబట్టి ఏదైనా ఫారిన్ కంట్రీస్ వెళ్తే అక్కడ జాబ్ కానీ వస్తే అక్కడ శాలరీస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే అక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనమాట బాగుండిద్దని చెప్పేసి ఎక్కువ మంది ఫారిన్ కంట్రీస్లో జాబ్ వస్తే బాగుండు, అక్కడికి వెళ్ళి జాబ్ చేసుకుందాం అని చెప్పేసి ఎక్కువ మంది చూస్తుంటారు. కానీ కొన్ని కంట్రీస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యుఎస్ కానీ, యూకే, జర్మనీ, ఇంకా ఆస్ట్రేలియా ఇట్లాంటి కంట్రీస్ తీసుకున్నట్లయితే వీసా రావటం అనేది కొంచెం కఠినం అనమాట. సో అందువల్ల ఏంటంటే కొంతమంది ఆ కంట్రీస్కి వెళ్ళలేక, అలానే ఇండియాలో జాబ్ చేయలేక ఏదైనా ఫారిన్ కంట్రీస్లో జాబ్ చేస్తే మంచిది కదా అనుకొని ఫీల్ అవుతుంటారు అనమాట. సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే మలేషియా అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. అంటే మీకు ఏదైనా బెస్ట్ కంట్రీస్లో మీకు ఆపర్చునిటీ రానప్పుడు ఏంటంటే మలేషియా ట్రై చేసుకోండి. సో మలేషియా ట్రై చేసుకుంటే ఏంటంటే ఈజీగా మనకి మలేషియాలో జాబ్ రావడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఎందుకంటే మలేషియాలో ఉండే లోకల్స్ ఏం చేస్తారంటే ఐటీ జాబ్ చేయడానికి వాళ్ళు ఇష్టపడరు అనమాట. సో ఐటీ జాబ్ చేసేవాళ్ళు ఇప్పుడు మలేషియాలో ఉన్నవాళ్ళు 60% పీపుల్ ఏంటంటే మన ఇండియా వాళ్ళే ఉండరు. సో అందులోనూ తమిళ వాళ్ళు ఏంటంటే ఎక్కువ మంది ఉంటారు, తర్వాత తెలుగు వాళ్ళు ఉంటారు, తర్వాత హిందీ వాళ్ళు ఉంటారు అనమాట. అంటే తమిళ వాళ్ళు ఎక్కువ ఎందుకు ఉంటారంటే ఫస్ట్ ఈ తమిళ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు సముద్రం ఒడ్డునుంటారు కాబట్టి వీళ్ళు మలేషియా, సింగపూర్ అనేది ఫస్ట్లో స్టార్టింగ్ అంటే ఒక 50 సంవత్సరాల క్రితం ఏంటంటే అప్పట్లోనే అక్కడికి వెళ్ళి స్థిరపడ్డ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారనమాట. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ రిలేటివ్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ ఇట్లా రిఫర్ చేసి ఎక్కువ మందిని మలేషియా, సింగపూర్లో తమిళ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో అందువల్ల ఏంటంటే వాళ్ళకి పిఆర్ వచ్చి వాళ్ళు ఏంటంటే అక్కడే స్థిరపడిపోయి అక్కడ ఏంటంటే జాబ్స్ చేసుకొని కానీ లేదంటే అక్కడ బిజినెస్లు చేసుకోవడానికి ఎక్కువ మంది తమిళలో ఉంటారు. సో ఇకపోతే ఇప్పుడు మలేషియా చూసుకున్నాం అనుకో, అక్కడ మలేషియా వాళ్ళు లోకల్ వాళ్ళు ఏంటంటే ఐటీ జాబ్ చేయడానికి ఇష్టపడరు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు స్ట్రెస్ తీసుకోవడానికి కూడా ఇష్టపడరు అనమాట. ఎందుకంటే వాళ్ళ లోకల్ వాళ్ళు ఇంకా కంట్రీ అనేది డెవలప్డ్ కంట్రీ కాబట్టి అక్కడ వాళ్ళకి ఇంకా నాన్ ఐటీ జాబ్స్ అనేది అంటే స్ట్రెస్ లేకుండా ఉండే జాబ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో అంటే బిజినెస్లు చేసుకోవటం కానీ ఇంకా కొన్ని లోకల్ గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ కానీ లేకపోతే ట్యాక్సీ నడుపుకోవటం కానీ ఇంకా టూరిజం రిలేటెడ్ కానీ ఇలాంటి జాబ్స్ అనేది ఎక్కువ ఉంటాయి అనమాట. సో వాళ్ళు అలాంటి జాబ్స్ చేస్తారు కానీ ఐటీ జాబ్స్ చేయడానికి ఇష్టపడరు. సో అందువల్ల ఏంటంటే మలేషియాలో వర్క్ చేసే వాళ్ళు ఎక్కువగా 60% పీపుల్ మన ఇండియన్సే ఉంటారన్నమాట. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇండియాలో వర్క్ చేస్తున్నాం, మనం ఫారిన్ కంట్రీస్లో ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నాం. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారేటప్పుడు మీరు కరెంట్ లొకేషన్ ఇండియా అని పెట్టండి, అదేవిధంగా ప్రిఫర్డ్ లొకేషన్ మలేషియా కూడా సెలెక్ట్ చేసుకోండి అనమాట. అంటే మోనిస్టర్లో కానీ నౌకరీలో లేకపోతే లింక్డ్ఇన్లో అప్లై చేయండి. ఎక్కువగా కాల్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే మోనిస్టర్ నుంచి వస్తాయి అనమాట, తర్వాత లింక్డ్ఇన్ నుంచి వస్తాయి. అంటే నౌకరీలోంచి చాలా తక్కువ వస్తాయి. సో ఎక్కువగా మీరు మోనిస్టర్లో రెజ్యూమ్ పెట్టేటప్పుడు ప్రిఫర్డ్ లొకేషన్ మలేషియా కూడా సెలెక్ట్ చేసుకోండి. సో అట్లా మీరు సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మలేషియాలో జాబ్స్ పడ్డప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ లోకల్ వాళ్ళని చూస్తారనమాట. సో లోకల్ వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ వాళ్ళు ఐటీ జాబ్ చేయడానికి ఇష్టపడరు కాబట్టి సో ఆ జాబ్స్ అనేది ఏంటంటే మిగిలిపోయి ఉంటాయి. అంటే అక్కడ దొరక్క క్యాండిడేట్స్ వాళ్ళు ఎక్కువ మంది ఏంటంటే ఇండియా వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి సో వాళ్ళైతే మలేషియా తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళటానికి కూడా ఎక్కువ టైం పట్టదు. అంటే వీసా ప్రాసెసింగ్ కూడా ఏంటంటే ఒక 1 వీక్ లేదా 10 డేస్లోనే అయిపోయింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ మన ఇండియా క్యాండిడేట్ వాళ్ళు పెట్టిన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు. సో తర్వాత డాక్యుమెంట్స్ పంపించిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఈపీకి అప్లై చేస్తారనమాట. ఈపీ అంటే ఏంటంటే ఎంప్లాయ్మెంట్ పాస్ అనమాట. అది ఒక టైప్ ఆఫ్ వీసా, అది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఇస్తారనమాట. సో వాళ్ళు వీసా అప్లై చేసిన తర్వాత కనీసం 2 రోజుల నుంచి 5 రోజుల లోపే అప్రూవ్ అయిపోయింది అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే ఈజీగా మన ఇండియా వాళ్ళని ఒక 1 వీక్ లోపే వాళ్ళు అక్కడ తీసుకెళ్ళిపోతుంటారు. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ఇండియా వాళ్ళనే తీసుకుపోతుంటారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు శాలరీ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు అంటే మలేషియాలో శాలరీ అనేది సింగపూరు లేకపోతే ఆస్ట్రేలియా, లండన్, యుఎస్ ఇట్లా ఇచ్చినట్టు అంత ఎక్కువ శాలరీ ఇవ్వరు, కాకపోతే తక్కువ శాలరీ ఇస్తారు.
ఇండియాతో పోలిస్తే ఏంటంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఒక క్యాండిడేట్కి 2 లక్షలు శాలరీ ఉందనుకో, అదే క్యాండిడేట్ ఇప్పుడు మలేషియాలో సెలెక్ట్ అయ్యి మలేషియాలో జాబ్ వచ్చి అక్కడికి వెళ్తే ఆ క్యాండిడేట్కి 3 లక్షలు ఇస్తారనమాట. సో అప్పుడు ఏం జరిగిందంటే ఆ మిగతా 3 లక్షలు ఇక్కడ 2 లక్షలు వస్తాయి కదా, మనకు 2 లక్షలు వచ్చినప్పుడు ఇక్కడ ట్యాక్స్ పోయి మన ఖర్చులు పోయి మొత్తం మీద ఏంటంటే ఫైనల్గా మనకి మిగిలేది ఏంటంటే ఒక 80,000 లేదా ₹1,00,000 మిగులుతాయి నెలకొచ్చి. సో అలాంటి క్యాండిడేట్ ఇప్పుడు మలేషియా వెళ్ళడానికో, మలేషియాలో ఇండియాతో పోలిస్తే ట్యాక్స్ తక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు 3 లక్షలు వస్తాయి కాబట్టి అక్కడ ఉండటానికి కనీసం ఒక 60-70 ఏళ్ళలో అయిపోయింది అనమాట. అంటే అక్కడ ఇప్పుడు హౌస్ తీసుకున్నాం అనుకో, ఇండియాలో ఒక హౌస్ ఇప్పుడు హైదరాబాద్లో రెంట్కి తీసుకుంటే ఒక 30,000 అయింది అనుకో, అదే హౌస్ మలేషియాలో వచ్చే వాళ్ళకి 40,000లోనే మనకు హౌస్ వచ్చింది. అది కూడా ఎలా అంటే మంచి హౌస్ వచ్చింది అనమాట. ప్రైవేట్ అపార్ట్మెంట్స్ అంటే కాండో అంటారు అక్కడ, అంటే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అనమాట. స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, జిమ్స్ ఉంటాయి, పార్కులు ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్తో కలిపి మనకు 40,000లోనే అక్కడ డబుల్ బెడ్రూమ్ హౌస్ వచ్చింది. సో అందువల్ల వాళ్ళు ఏంటంటే ఒక 40,000 ఇంటి రెంట్ పోయింది, ఇంకొక 20,000 ఫ్యామిలీ ఖర్చులు పోతాయి, ఒక 60,000 ఇంకా మహా వేసుకుంటే ఇంకొక 10,000తో మొత్తం 70-80 వేలతో ఏంటంటే రిచ్గా ఇండియాతో పోలిస్తే మలేషియాలో బతకొచ్చు అనమాట. సో అందువల్ల ఏంటంటే మన ఇండియా వాళ్ళు కొంతమంది ఏంటంటే మనకి ఎక్కడ వాళ్ళకి ఫారిన్ కంట్రీస్లో అవకాశాలు రానప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ కానీ, ఆస్ట్రేలియా, లండన్, యుఎస్ ఇలాంటి ఆపర్చునిటీస్ రాని వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ మంది మలేషియా సెలెక్ట్ చేసుకుంటారనమాట. అంటే శాలరీ వైజ్ ఏంటంటే శాలరీ వైజ్ తక్కువగా ఉంటుంది, ప్లస్ ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి అనమాట. అంటే మనకి ఇండియాలో ఎలా ఉంటాయో దానికంటే ఒక 10% ఎక్కువ ఖర్చులు ఉంటాయి. సో కాకపోతే ఏంటంటే ఇండియాలో బతికే కంటే కూడా అక్కడ కొంచెం రిచ్గా బతకొచ్చు అనమాట. ఇంకా ఏంటంటే ఇంటికాడ వాళ్ళు ఇప్పుడు మనం ఇక్కడ ఇండియాలో చూసుకున్నట్లయితే వాళ్ళు ఏంటంటే ఎక్కడ బయట కంట్రీస్ ఎక్కడున్నా కానీ ఏదో ఫారిన్ కంట్రీస్లో జాబ్ చేస్తున్నారు అని ఫీల్ అవుతారు అనమాట. సో అందువల్ల ఏంటంటే మలేషియాలో ఈజీగా మనం జాబ్ తెచ్చుకోవచ్చు, అక్కడ ఏంటంటే రిచ్ లైఫ్ బతకొచ్చు అనమాట. అంటే కంపేర్ టు ఇక్కడతో పోలిస్తే అక్కడ రిచ్గానే బతకొచ్చు. కాకపోతే ఇప్పుడు సింగపూర్ని మలేషియాని కంపేర్ చేసామంటే సింగపూర్లో శాలరీస్ అనేది ఎక్కువ ఉండిద్ది, కాకపోతే మలేషియాలో శాలరీస్ అనేది తక్కువగా ఉండిద్ది. ఇంకా సింగపూర్లో ఏంటంటే సిటీ అనేది బాగుండిద్ది అనమాట. బట్ మలేషియా ఏంటంటే సింగపూర్ అంతా బాగోదు, కాకపోతే ఇండియాతో పోలిస్తే ఏంటంటే మలేషియా బెటర్ అనమాట. సో అందువల్లే ఇక్కడ ఇండియా వాళ్ళు బయట ఆపర్చునిటీస్ రానప్పుడు మలేషియా సెలెక్ట్ చేసుకొని మలేషియాలో ఉంటుంటారు. సో ఇంకా వాళ్ళు ఏంటంటే మలేషియా అనేది సింగపూర్తో పోలిస్తే కొంచెం పెద్ద కంట్రీ అనమాట. సో అందువల్ల ఏంటంటే పెద్ద పెద్ద సిటీస్ 4 సిటీస్ ఉంటాయి మలేషియాలో. సో ఏదో సిటీలో జాబ్ వచ్చినా కానీ అక్కడ కొంచెం రిచ్గా బతకొచ్చు అని చెప్పేసి ఇండియా వాళ్ళు ఎక్కువగా అక్కడికి వెళ్తుంటారు. ఇప్పుడు తమిళనాడు చూసుకున్నారనుకో, వాళ్ళు అక్కడ పిఆర్స్ ఉండో లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ ఉండో వాళ్ళు అక్కడికి వెళ్తారు. సో వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటారు, ఇంకా కన్స్ట్రక్షన్ జాబ్ చేస్తుంటారు, రోడ్ కన్స్ట్రక్షన్ జాబ్ చేస్తుంటారు, ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తుంటారు. ప్లస్ వాళ్ళు ఏంటంటే అక్కడ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది వాళ్ళు ఏదో ఒక జాబ్లో ఏంటంటే ఇరుక్కుంటుంటారు అనమాట. సో ఇప్పుడు మన తెలుగు వాళ్ళు కూడా ఏంటంటే నాన్ ఐటీ జాబ్స్ అంటే కన్స్ట్రక్షన్ జాబ్స్ కానీ లేకపోతే పార్కుల్లో పనిచేయటము, ఇంకా ఏదైనా ఎయిర్పోర్ట్లో పనిచేయటం, ఇలాంటి జాబ్స్ కూడా మలేషియాలో ఉంటాయి. సో అక్కడ కూడా ఏంటంటే కాకపోతే ఇప్పుడు సింగపూర్లో ఇచ్చినంత శాలరీలు ఇవ్వరు, కాకపోతే మలేషియాలో ఏంటంటే వర్క్ కల్చర్ అనేది సింగపూర్తో పోలిస్తే బెటర్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు సింగపూర్లో తీసుకున్నాకో వర్క్ కల్చర్ అనేది కొంచెం టఫ్గా ఉంటుంది, కొంచెం ట్యాక్స్ ఎక్కువ పెడుతుంటారు అనమాట ఐటీ వాళ్ళు చూస్తే. అదే మలేషియాలో అనుకో మన ఇప్పుడు ఇండియాలో ఉన్న వర్క్ కల్చరే మలేషియాలో ఉంటుంది అనమాట. సో వర్క్ అనేది తక్కువగానే ఉంటుంది, ప్లస్ శాలరీస్ తక్కువగా ఉంటాయి, కొంచెం లైఫ్ అనేది బెటర్గా ఉంటుంది అనమాట ఇండియాతో పోలిస్తే. సో అందువల్ల మలేషియా అని చెప్పి నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా మీరు ఫారిన్ కంట్రీస్లో జాబ్ చేయాలని ఉంటే మన ఇండియా కాకుండా ఏదైనా ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలనుకుంటే ఎక్కువ మలేషియన్ సెలెక్ట్ చేసుకోండి, ఒకవేళ మీకు అదర్ కంట్రీస్లో ఆపర్చునిటీ రాకపోతే. ఇంకోటి ఏంటంటే ఎలా చెక్ చేస్తారంటే కొన్ని గ్రూప్స్ ఉంటాయి అనమాట జాబ్స్ సంబంధించి. మలేషియాలో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఆ వాట్సాప్ గ్రూపుల్లో కానీ, టెలిగ్రామ్ గ్రూపుల్లో కానీ, లేకపోతే ఫేస్బుక్ గ్రూపుల్లో కానీ మిమ్మల్ని కూడా మీ నెంబర్ ఇచ్చి యాడ్ చేయమనండి. సో అలా యాడ్ చేయడం వల్ల ఏం జరిగింది అంటే మీకు వాళ్ళు అక్కడ వాళ్ళు జాబ్స్ పోస్ట్ చేస్తుంటారు అక్కడ ఉన్నప్పుడు, జాబ్స్ ఉన్నప్పుడు. అలాంటప్పుడు మీకు కూడా ఏంటంటే మీరు ఆ గ్రూపులో చూసి మీరు కూడా ఈజీగా జాబ్స్ అక్కడ అప్లై చేసుకోవచ్చు. మీకు వెంటనే జాబ్ వచ్చిందంటే మీరు అక్కడికి వెళ్ళి వర్క్ చేశారు అనమాట. సో అది ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏ కంట్రీకి వెళ్ళాలన్నా కానీ కొంచెం టఫ్గా ఉంటుంది,
మలేషియా అనేది కొంచెం ఈజీగా వెళ్ళొచ్చు. కాబట్టి మీరు ఫారిన్ కంట్రీస్లో జాబ్ చేయాలని అనుకుంటే మీరు మలేషియా సెలెక్ట్ చేసుకోండి. మీకు లైఫ్ కూడా ఏంటంటే కొంచెం ఇండియాతో పోలిస్తే మలేషియాలో కొంచెం బాగుండిద్ది. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. వీడియో కానీ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి.